హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుందాం. అలాగే రైతులు చాలామంది కూడా పంటనే వని చేసుకున్నారు. అలాగే వర్షం రాకుండా ఇంకా కొద్ది రోజులు రైతులందరూ కూడా తమ పండించిన పంటని వని చేసుకుని చక్కగా కాటాలు వేసుకోవాలని చెప్పి వర్షం రాకూడదని ఆ భగవంతుని కోరుకుందాం. మరి ఏం చేసినా సరే, ఎవరైనా సరే రైతు పండిస్తేనే కదండి మనందరం భోంచేసేది. ఎంతో కష్టపడి పండించే రైతుకు తాను పండించిన ధాన్యానికి రేటు నిర్ణయించే హక్కు మాత్రం లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు నిర్ణయించినట్టే రైతు అమ్మాలి. ఎన్ని అష్టకష్టాలు పడినా రైతుకు రేటు నిర్ణయించే హక్కు మట్టుకు లేదండి. సరే, అయినా సరే లాభమైన నష్టమైన కష్టపడి పనిచేసేది ఒక రైతన్న. అలాగే ఆ రైతన్న కూడా ఎప్పుడు బాగుండాలి, రైతన్న బాగుండాలి. వర్షం రాకుండా మిగతా రైతులు కూడా ఉన్న ధాన్యాన్ని కోసుకుని అమ్ముకోవాలని చెప్పి మనందరం కోరుకున్నాం. అలాగే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. సరే, అందరూ సంతోషంగా ఉండాలి. మనం ఒకరిమే సంతోషంగా ఉండే కదండి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే అందరూ కూడా ఎంతో కొంత ఏదో ఒక కష్టంతా దేవుడికి సమయం కేటాయించి ఆ దైవసేవ వారంలో ఒక గంట సేపు అయినా కనీసం చేసుకుంటే అందరూ బాగుంటాయి. మరి కలియుగ దైవం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారిని ఎవరో మరవద్దు. ఆ స్వామివారిని అప్పుడప్పుడు కొలుసుకోవాలి, మనం కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరూ బాగుండాలి, అందరూ మీరు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై దుర్గా భవాని అమ్మకి నమో సూర్య భగవానాయ నమ. నమో సూర్య భగవానాయ నమ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓకే.